భారతదేశ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల్లో దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 4 గంటల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కంచన్బాగ్ నానల్ నగర్ లో మాక్ డ్రిల్ జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్న కంటోన్మెంట్ ఏరియాల ద్వారా రక్షింపబడే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలని కోరారు. భారతదేశం అంతర్భాగంగా గాని సరిహద్దుల్లో మనం గెలవాలని ఎవరికి తలవంచవలసిన విధంగా ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మద్దతిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంతర్గత భద్రతకు సంబంధించి కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నాం. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. భారతదేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా మీకు అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్నటువంటి పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వండి. సాయంత్రం 4 గంటలకు బొల్లారం, సికింద్రాబాద్, అదేవిధంగా గోల్కొండ దగ్గర ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ ఏరియాలో మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ పోలీసులు సమర్థవంతంగా, అదేవిధంగా మనకు ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో కంటోన్మెంట్ ఏరియాల ద్వారా హైదరాబాద్ రక్షింపబడే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ప్రతి క్షణమును నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో భారతదేశ అంతర్భాగంగా కానీ సరిహద్దులో మనం గెలవాలని, మనమందరం కూడా ఎవరి తలవంచే విధంగా ఉండొద్దని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పక్షాన కూడా భారత ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు మద్దతునిస్తామని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలలో సరిహద్దు భద్రతకు సంబంధించి, అంతర్గత భద్రతకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహారం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఇప్పుడే సిపి హైదరాబాద్ ఆనంద్ గారితో, సివి ఆనంద్ గారితో, జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటాను. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉంటే దయచేసి అప్రమత్తంగా ఉంటూ సమాచారాన్ని చేరవేయాల్సిందిగా ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.